హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై చిన్ని మిన్ని బ్లాగ్. మీ అందరికీ సండే వీకెండ్ ఎలాను, మా ఇంట్లో వీకెండ్ మండే అలా అనమాట. సో మనకి కష్టపడుతున్నాం టిఫిన్ తినడానికి. మార్నింగ్ కష్టంగా తింటున్నాం. మార్నింగ్ మేము గట్కేసర్లో ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. పీస్ఫుల్గా ఉంది. అసలు మేము ఫస్ట్ టైం వెళ్ళినాం, నేను మా మమ్మీ మా అత్త, నా ఫ్రెండ్ కూడా కలిసిందే అక్కడ. సో అక్కడికి వెళ్ళేసాము, అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా మమ్మీ ఇక్కడ క్యాప్ పెట్టుకొని చూస్తుంది. నేను ఆల్మోస్ట్ ఈ మధ్య క్యాప్ తోటే దిగుతున్న ఫొటోస్ అన్ని. సో స్వర్ణగిరి అంటే అందరికీ తెలిసిన ప్లేస్, చాలా ఫేమస్ కూడా. సో నేను సెకండ్ టైం వెళ్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళాను, చాలా మంది ఉంటుండే. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటున్నారు, క్రౌడ్ అనేది. కానీ చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామిని దగ్గరగా చూసినట్టు ఎంత బాగుంటుందో తెలుసా. మీ అందరికి కూడా కామెంట్ మీ అందరికి కూడా స్వర్ణగిరి ఇష్టం, నచ్చుతుంది, వెళ్తారు అని అంటే. సో చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళాక. మీ ఎవ్రీ డాటర్కి కామన్ థింగ్ ఏంటో తెలుసా, అక్కడికి పోయినాక డాడీకి కూతురికి గొడవ కావడం, అన్నీ కొనిపించమని చెప్పేసి. మా డాడీ కొనిపించట్లే నాకు. సో ఇక్కడ మా డాడీకి వెనక బ్యాక్గ్రౌండ్ నచ్చిందని డ్యాన్స్. అక్కడ నుంచి కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఎంత బాగుందో అండి, చాలా పెద్ద టెంపుల్, చాలా పీస్ఫుల్గా. అసలు నేను ఫస్ట్ టైం వెళ్ళాను హైదరాబాద్లో ఉండి కూడా, కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. మీరు కూడా విజిట్ కాండి. ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అని అన్నారు అక్కడ. సో నేను కూడా ఈసారి నుంచి వెళ్తూ ఉంటాం. మండే కాబట్టి అందరూ శివలింగానికి అభిషేకం చేస్తుండే, మీ అందరికి కూడా అభిషేకం చేసి ఈ మండే ఇలా టెంపుల్స్ అన్నీ విజిట్ చేశాను. సో మీ అందరికీ నా వాయిస్ ఓవర్లో ఇలా షార్ట్ కట్ వీడియోస్కి నచ్చితే కామెంట్ ఇంకా వీడియోస్కి ట్రై చేస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ.